జగన్ అండ్ కోకు హిందువులంటే గౌరవం లేదని ఆరోపించారు ఎమ్మెల్యే లోకం మాధవి. విజయనగరం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అప్పట్లో నెల్లిమర్ల నియోజకవర్గం రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం చేసి హిందువుల మనోభావాలపై దెబ్బకొట్టారని విమర్శించారు. శాసన మండలిలో కూడా వైసీపీ నాయకులు అదే తీరును వ్యవహరించారన్నారు. వైసీపీ మనుగడ సాధించాలంటే జగన్ అండ్ కో నేతల తీరు మారాలన్నారు. ఆయన నాయకులకు గాని అసలు హిందూ ధర్మం మీద వాళ్ళకి ఎటువంటి ఉద్దేశం లేదు. హిందూ ధర్మాన్ని పదే పదే వాళ్ళు కించపరుస్తున్నారు. అది అదలా వదిలేయండి. హిందూ దేవుళ్ళు అంటేనే వాళ్ళకి భయం లేదు, భక్తి లేదు. ఈ విషయం కూడా మనకి చాలా సార్లు ప్రస్ఫుటంగా మనం చూసాం. వాళ్ళు హయాంలో ఉన్నప్పుడు హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడులు, ఆ దాడులను ప్రశ్నించినప్పుడు ఒక న్యాయం కూడా జరగకుండా వాళ్ళు ప్రవర్తించిన తీరు మనం పదే పదే చూడడం జరిగింది. నా నియోజకవర్గం నెల్లిమర్లలో రాముడి తల తీసేశారు. దాని తాలూకా మొత్తానంతటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించడానికి వస్తే, నాయకులందరూ ప్రశ్నించడానికి వస్తే వాళ్ళందరి మీద కేసులు పెట్టారు. ఈ రోజు కూడా న్యాయం జరగలేదు. ఖచ్చితంగా నేను ఈరోజు చెప్తున్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన నాయకులకు కానీ ఒక సభ మీద గౌరవం లేదు, ఒక మండలి మీద గౌరవం లేదు, ఒక హిందూ దేవాలయాల మీద గౌరవం లేదు, హిందూ ధర్మం మీద కూడా గౌరవం లేదు. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి చెప్తే, హిందూ ధర్మం గురించి చెప్తే సోషల్ మీడియా సాక్షిగా, మీడియా మిత్రుల సాక్షిగా ఆయన గెలిచింది.